హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మండపంని చూస్తే మీకు తెలిసిపోవాలి, గణపతిని తీసుకురానికి డిపి అంటే ధూల్పేట్కి వెళ్తున్నాం అన్నమాట. దీనికంటే ముందు మీకు ఒక స్పెషల్ పర్సన్ని పరిచయం చేయాలి. మామ ఇట్రా, తెలిసే ఉంటుంది ఆల్రెడీ. అర్జున్ దేవ్ 99 తెలిసే ఉంటుంది మీకు. మనం గణేషన్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది చెప్పవా? గణేషన్ పెట్టి 15 సంవత్సరాలు అవుతుంది. ఇది 15th ఇయర్. 15th ఇయర్. ఇప్పుడు వాన పడుతుంది, పెద్ద టాస్క్. ఆడ ధూల్పేటలో ఎట్లుంటుందో మీ అందరికి తెలిసే ఉంటుంది. ఎంత పెద్ద టాస్క్, ఎంత పెద్ద ట్రాఫిక్ ఉంటుందో ఆడ. ఆడ ఏమేమి జరుగుతుందో చూడండి మీరే. సో ఒక 5 days ముందే మనం గణపతిని అయితే బుక్ చేసుకున్నాం. సో మన ఇంకా టీం ఉన్నారు చాలా మంది, ఒక 30 మంది వెళ్తారు మా టీం అంతా. సో ఇప్పుడు ధూల్పేట అయితే పోతున్నాం. సో తెచ్చుకున్నా జిప్సీ కూడా చేస్తున్నాం. జిప్సీలో తీసుకొస్తుంటే గణపతి మొత్తం వేరే వైపు ఉంటుంది. సో ఓకే గాయ్స్, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేస్తారో నాకు తెలుసు, ఎట్లయినా చేస్తారు. మనం కూడా చెప్పమా చేస్తారు. సో ఇక కలుద్దామా ధూల్పేట్లా. సో ఈ బ్లాగ్ చలో వెళ్ళిపోయాం. వీడు మనిషా పశువా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. पहलवान है, पहलवान पहलवान हमारे कृष्ण अन्ना. What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market?
అవుతుందో ఇళ్ళకెళ్ళి బయటికి వెళ్ళాలంటేనే పెద్ద టాస్క్ మనకి. ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్. ఇళ్ళకెళ్ళి ఇప్పుడు బయటికి తీసుకురావాలి గణేశుడిని, పెద్ద టాస్క్ ఇది. మా వాళ్ళు రెడీ అయిపోయారు. ఎంతైనా ధూల్పేట్ల గణేశులను చూస్తే దిల్ ఖుష్ అవుతుంది బాయ్. కిరాకున్నాయి గణేశులు, గాలి ఎట్లా మెరుస్తున్నాయి చూడు బా, చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. గణేశులను తీసుకోవాలంటే పక్క ధూల్పేట రావాల్సిందే ఇక. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఆ ట్రాఫిక్లన్నీ దాటి గణేషుని తీసుకుపోదామని గణేషుని కాడికి వస్తే ట్విస్ట్ ఏం జరిగిందంటే గణేశుడు లేడంట, అమ్మేసిరంట, రేపు పొద్దుగాల ఇంకో పీస్ చేసిస్తా అన్నారు. ఆ మాట విని మా వాళ్ళందరికీ చాలా కోపం వచ్చింది. కానీ గణేషుని తీసుకుపోయేటప్పుడు లుల్లెందుకని ఇక పడుకున్నారు. మార్నింగ్ 9 o'clock వరకు చేసిస్తాడన్నాడు కానీ తీరా చూస్తే మధ్యాహ్నం 2 అయింది. ఇదే బాయ్ మన గణేశుడు. నైట్ అంతా కష్టపడి నిద్ర లేకుండా ఆయనను లేపి మరీ చేపించుకొని తీసుకుపోతున్నాం అన్నమాట. ఇంత కష్టమైన అదే గణేశుడు కావాలని పట్టుబట్టి చేపించుకొని మరీ తీసుకుపోతున్నాం. అది అట్లుంటుంది మనతోని. వెళ్ళి గణేశుడిని అయితే ఎక్కిస్తాం. ఈ టైం అయింది. అరే చార్జర్ తెచ్చిన మన లోపల పడరా.
ఓకే గాయ్స్, ఎన్నో కష్టాలు పడి ఎండనక వాననక అన్ని కష్టాలు పడి మన గణేషుని అయితే మన మండపానికి అయితే తీసుకొచ్చాం. మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్. జై బోలో గణేష్ మహారాజ్కి.